jungle. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకైతే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అసలు ఈ గుడ్ న్యూస్ ఏంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకోవచ్చా, అదేవిధంగా ఉన్న రేషన్ కార్డులో పిల్లల్ని కానీ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవచ్చా, ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు కొత్తగా రేషన్ కార్డు వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉందా అని కూడా అడుగుతున్నారు. అయితే మీరు కొత్త రేషన్ కార్డు చేసుకోవడానికి ఇంకా కూడా టైం అయితే ఉంది. మీరు ఎవరైనా సరే సపరేట్ రేషన్ కార్డు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉన్న రేషన్ కార్డులో మీకు కొత్తగా పెళ్ళైనట్లయితే, లేదంటే మీ పిల్లలకు ఆధార్ కార్డు ఇదివరకు లేనట్లయితే ఆధార్ కార్డు తీసుకున్నట్లయితే మీ పిల్లల పేర్లు కానీ కొత్తగా పెళ్ళైన పేర్లు కూడా మీరైతే రేషన్ కార్డులో యాడ్ అయితే చేసుకోవచ్చు. మీరు దీనికి లాస్ట్ డేట్ అయితే లేదు. ఇప్పుడు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డులు కూడా మీకైతే ఈ 2-3 డేస్లో రావడం అయితే జరిగింది. మీరు అప్లికేషన్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అనేది రావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ ఏంది అని అంటే 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు ఒకేసారి 18 కిలోల చొప్పున, అంటే ఒక్క క్యాండిడేట్కు 6 కిలోలు 3 నెలల కంటే 18 కిలోల చొప్పున ఒకేసారి అయితే ఈ రేషన్ సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లయితే పూర్తిగా చేయబోతుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే అందించింది. రాబోయే వేసవి కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలో పంపిణీ చేస్తామని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగింది. మార్చి మొదటి వారంలో బానుడి బగబగలు మొదలవ్వడం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదవుతాయని ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. అయితే లబ్ధిదారులు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ ముందస్తు పంపిణీకి శ్రీకారం అయితే ప్రభుత్వం చుట్టారు. తెలంగాణలో రేషన్ కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి నెలకి 6 కిలోల చొప్పున ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే అందిస్తుంది. అంటే ఒక క్యాండిడేట్కి 6 కిలోలు 3 నెలల కంటే 18 కిలోలు. ఎగ్జాంపుల్, ఒక్క ఇంట్లో 4 ఉన్నట్లయితే మీకు 72 కిలోల బియ్యము ఒకేసారి 3 నెలలకు సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ మార్చి కాకుండా ఈ ఏప్రిల్ నెలలో ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 3 నెలలకి సంబంధించి ఈ రేషన్ బియ్యం అనేది ఒకేసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు రేషన్ బియ్యం వస్తున్నాయా రావడం లేదా కామెంట్ అయితే చేయండి. ఈ రేషన్ కార్డుకు కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.